పాల సముద్రం లాంటి జలపాతం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. గోవా నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మనమైతే దూద్ సాగర్ జలపాతం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అయితే ట్రెక్కింగ్ అన్నమాట. సో మీకు చూసుకున్నట్టయితే ఎదురుగ్గా రోడ్ అంతా మొత్తం ఇలా ఉంది. మన కాంతారా మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి రోడ్లను గుర్తుపడతారు. అలాంటి కాంతారా సెట్ ఎలా ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా మూవీ తీశారు. సో ఇలా అడవిలోకి వచ్చి మరి మనము ఇదైతే నేను చూపిస్తున్నాను మీకు అందరికీ. సో చూడండి, ట్రెక్కింగ్ మొత్తం ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ దూద్ సాగర్ జలపాతం అయితే అంటే చాలా మూవీస్లలో ఉంది, ఎవరైనా సరే మీరు చూడొచ్చు. అలాగే ఇది జర్నీ అయితే కనుక మనకి 45 మినిట్స్ అయితే ఉంటుంది. మన అంటే మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఈ లోపలికి అడవిలోకి అంటే దూద్ సాగర్ జలపాతం దగ్గరికి వెళ్ళాలనుకుంటే మాత్రం 45 నిమిషాలు అయితే మనకి పడుతుంది అనమాట.